రోజులు పక్క బజార్ పోయి అమ్ముకోరా పీరగా. అరే సాయి, అరే శెట్టిగా బజారు నీదివే, ఎవరో నాకు చెప్పడానికి పోరా. సరే చెప్పురా. అరే నా సంగతి నీకు బాగా తెలుసా? నేను వచ్చానంటే రారా చూసుకుందాం. అరే రాబే పో ఆవిరా. నా దగ్గర కొంతకొచ్చే బద్ద ఉంది, లంగాలకు వచ్చే బద్ద, జాకెట్కి వచ్చే బద్ద. ఆ బద్ద తీసుకుని పడితే సావిరంగా ఇవాళ మోత బగిద్రా. నాది శుద్ధ తీసుకుని కొడితే నాది పెట్టే గోయిందా ఈడి గంట గడ్డ పలుకుందంట. ఈడికి గడ్డ పలు వేసింది కరెంటే లేదు. కరెంట్ అంట గడ్డ పలుకు ఉండదు తెలుసు. కరెంట్ ఉంది లేండి వచ్చాడా? అరే అరే ఆగా, ఈ శెట్టి గారితో పెట్టుకోబాక. ఈ శెట్టి గారు వెనక తెలుసా? నాలుగునేరు శివాజీ గారు, వరయ్య గారు, వాళ్ళు నా కాని ఉన్నారు. అరే అవును, ఇది మా ఇల్లే. అమ్మా, ఈ మధ్య ఎవరిది? మా అమ్మది. అబ్బో, మీ అమ్మనా? అమ్మా అమ్మా, మీ అమ్మకి ఇది బాగా బూజు పట్టిందిగా. ఈ గది ఎవరిది? అది మా అక్కది. ఏమండి ఏమండి ఏమండి, మీ అమ్మకి బాగా బూజు పట్టిందిగా. ఆ చెంతా బతికుంటా నాగే కట్టిందా కట్టిందా? ఏ కట్టారమ్మా మీ అక్కది? ఏమండి, బూజు పట్టిందంటే తాటి మెసి శివగారు ఉండాలి. అంటే కొంచెం చీపురుందమ్మా తాటి మెసి దగ్గర. బూజు బట్టి మూల బూజు మొత్తం పడి ప్రెస్ ఉంది మొత్తం పాసి మొత్తం కాలంలో పోతామ్మా. అమ్మా, ఆ మధ్యలో చదువుతుంది. మాది మా చెల్లిది. అమ్మా, ఇంకా అమ్మాయి ఈ గది ఇంకా ఓపెన్ చేయలా. అమ్మాయి మంచిగా చూసి సిరిగిరి రాజు గారు, సిరిగిరి శివయ్య గారు, సిరిగిరి పవన్ గారు వాళ్ళు ముగ్గురు తీసుకొచ్చి నాటుకోడి, నాటు సారా, నీరు, బిర్యానీ తీసుకొచ్చి బాగా రిబ్బన్ కటింగ్ చేసుకోమ్మా. అరే అమ్మా, ఆ మధ్యగుంట నాగయ్య, వేతి శివయ్య వాళ్ళ చేత పూజు కొనుక్కోండి. ఏంటి మీకు ఒళ్ళు ఎలా ఉంది? ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళకి సందేహం ఉండదు. అవునమ్మా, ఎక్కేవాళ్ళు అరే చెట్టి ఏంద్రా మార్చేసే సాయిబు పొద్దుగులు నుండి ఈ
దమ్మాలపాడు గ్రామంలో ఓహో బ్రహ్మాండమైన తిరునాళ్ళు ఉంటుంది. ఏంటి సార్ తిరణాల తిరునాళ్ళకి పోయి ఇంకో పోపే ఓకే అరే పోరా. రే మాట్లాడేవాడా నేను తిరణాలు మాత్రం ఈ అమ్మాయిని అరే ఈ అమ్మాయిని మాటేసుకొని కింద పడేసి మేదేసుకున్నా అంటే అమ్మాయిని నమ్మవాక ఈ ముసలినాకుడు మామూలు కాదు పాప బాయ్ ఏమండి సాహిబ్ గారు, మీరు మాట్లాడతారు కదా, మా చెంబుకి లొట్టబడింది కానీ అది సొట్ట తీయండి. పెద్ద బెజ్జానికి అయితే 50 రూపాయలు. అది చిన్న బెజ్జం అనుకో 200. ఏ సాయిబు, ఏంటి పెద్ద బజ్జానికి 50 రూపాయలు ఏంటి, చిన్న బజ్జానికి 200 ఏంటి? చిన్న బెజ్జం ఖరీదుగా కనపడదు. అదే పెద్ద బియ్యం అనుకో ఈజీగా వేసుకోవచ్చు. ఏ సాయిబు, అసలు మా చెంబుది బజ్జం ఎంత ఉందో నీకేమన్నా తెలుసా ఏంటి? చాలా చిన్న బజ్జం. ఆగు, ఇక్కడే ఉండు, తీసుకొని వస్తా. తీసుకురాపోవచ్చు. ఏమండి సాయిబు గారు, ఇదిగోండి లోట, బజ్జానికి బూడవండి. బెజ్జం అసలు కనపట్లేదే. సరిగ్గా చూడండి సాయిబు, కనిపించింది. ఇంకా ఏమి చూస్తావు? ఏ నీ కళ్ళు కనిపించట్లా, సరిగ్గా చూడు. కనపడిందా? చిన్న బెజ్జం కనుక దీనికి 200 అయితే. అదేంటి సాయిబు, అంత అన్యాయం. అలా అయితే అలా చెప్పు, మేము ఎలా బతకాలి? నువ్వు బతకాలి, నేను ఎలా బతకాలి? నేను బెజ్జలేసే కదా బతికేది. అమ్మా పెద్ద బెజ్జం చిన్న బెజ్జం పట్టుకో. అలాగే. దెబ్బ పెట్టిందా చెంబు బదలైంది. అలాగే చెయ్యి బెక్కని బాకమ్మా. అలాగే సాయిబు. దెబ్బ పెట్టిందా చెంబు బదలైంది. వేసానమ్మా వాస్తే వేసా. సరిగ్గా అయ్యి ఇక్కడ దీనికి బెజ్జానికి బజ్జం దగ్గర ఇలా సరిగ్గా చూడు, కనిపించింది. అదే నీకు కనపడదు, నాకు కనపడుతుంది. వేసానమ్మా బెజ్జం ఊడిపోయింది. నన్ను మాయ చేయాలనుకుంటున్నావా ఏంటి? నీ కళ్ళు కనిపించట్లా, సరిగ్గా చూడు. నేనే గుడ్డాను అనుకున్నావేంది? ఖచ్చితంగా బెజ్జం పూడింది. అసలు ఈ బెజ్జం పూడిపోయినట్టే. పర్లేదు, మళ్ళీ ఇంకొకసారి. మళ్ళీ ఏమంటావా? అదే మళ్ళీ డబ్బులు ఇవ్వాలా? సరే కానీ ఇస్తావా? ఇస్తా. సరే మళ్ళీ వేస్తున్నా బెజ్జం. గట్టిగా పడుకోమ్మా. 1 పట్టుకో చెవు పట్టుకో అమ్మా. ఏం సాయిబు ఇంత గట్టిగా వేసావు? గట్టిగా ఇక ఓటికేస్తామా మళ్ళీ రావు. అరే అమ్మా మాది డబ్బులు మాకు ఇస్తే పోతాం. ఏమండి సాయిబు గారు, ఏంటంటే చెప్పండి. డబ్బులు లేవండి. మరి ఏం ఇస్తారండి డబ్బులు లేకపోతే? మన ఇద్దరం కలిసి మాకెవరు వేసినా ఊరికే వేస్తారండి, డబ్బులు ఇవ్వరు. అరే ఏంటి మాట్లాంటావు? ఈ గడ్డ పలుకు నీ అమ్మమ్మ చూస్తాం. ఈ శుద్ధ మీ తాత చూస్తాం. అరే పోమ మా డబ్బులు మాకి, మా తాత చూస్తే ఈ శుద్ధ డబ్బులు డబ్బులు లేవో. లేకపోతే ఎట్టా మరి ఎట్ట డబ్బులు కావాలంటే ఒక పాట డాన్స్ చేద్దాం సాయిబు గారు. మరి ఈ పాటలు పడితే కడుపు నిండొద్దు. సరే పాడమంటావా?
సరే కానీ పాడదాం కానీ పాడు. ఏమండి అంజి గారు పాట పాడండి. సరే